नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। इस बार ख़बर तालीमी मैदान एडवोकेसी को लेकर है। ख़बर ये है कि ऑल इंडिया एसोसिएशन ऑफ लॉयर्स IAL करनूल डिस्ट्रिक्ट की जानिब से ऑल इंडिया बार एग्ज़ाम में शिरकत करने वाले तलबा के लिए एक मॉक टेस्ट का इनेकाद अमल में लाया गया। इस मौके पर बड़ी तादाद में ऑल इंडिया बार एग्ज़ाम में शिरकत करने वाले तलबा ने IAL इंडियन एसोसिएशन ऑफ लॉयर्स की जानिब से मुनक़्क़िद किए गए मॉक टेस्ट में शिरकत की और इस मौके पर तलबा ने बताया कि उन्हें काफ़ी फ़ायदा हासिल हुआ है। इस मौके पर IAL के ज़िला सदर सीनियर एडवोकेट के रंगानाथ ने बताया कि IAL की जानिब से हर साल 2 मरतबा ऑल इंडिया बार एग्ज़ाम टेस्ट के लिए मॉक टेस्ट मुनक़्क़िद किया जाता है ताकि तलबा को इसका फ़ायदा हासिल हो सके। और उन्होंने बताया कि IAL हमेशा वकला के साथ है, जूनियर एडवोकेट्स के साथ है और वकीलों को उनका हक़ दिलाने के लिए IAL हमेशा तैयार है। इस मौके पर रविकांत साहब ने बताया कि बड़े पैमाने पर इसकी तैयारियां की जाती हैं, इससे बहुत सारे तलबा को फ़ायदा हासिल होता है। रामुडू साहब जो स्टेट के जनरल सेक्रेटरी हैं, उन्होंने भी बताया कि IAL के इस पहल से काफ़ी तलबा को फ़ायदा होता है। इस प्रोग्राम में करनूल डिस्ट्रिक्ट बार एसोसिएशन के ज़िला सदर चंद्रडू के अलावा जे रसूल ख़ान साहब, मोहम्मद शफ़ी एडवोकेट और दीगर बड़ी तादाद में शिरकत की। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో IAL రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు AIB 21 మాక్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మాక్ టెస్ట్ నిర్వహణ ఉద్దేశం ఏంటంటే 2010లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు లా పూర్తయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మరి సంసిద్ధంగా మరి AIB పరీక్ష ఖచ్చితంగా పాస్ కావాల్సిందే. అయితే ఇటీవల కాలంలో మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ మేరకు ఖచ్చితంగా AIB పాస్ కావాలి. దానికి సంబంధించిన నిర్ణీత గడువు 2 సంవత్సరాలు ఇచ్చింది. అందులో భాగంగా లా విద్యార్థులు తప్పనిసరిగా రాబోయే కాలంలో మరి లాయర్గా ప్రాక్టీస్ చేయాలన్నా, మరి లాయర్గా రేపొద్దున జడ్జి మ్యాజిస్ట్రేట్ ఎగ్జామ్ రాయాలన్నా తప్పనిసరిగా మరి AIB పరీక్ష రావాల్సిందే. దీని ఉద్దేశం అనుకూలంగానే మరి సుమారుగా మేము 5-6 సంవత్సరాల నుంచి IAL రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో జరుగుతుంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్లో మేము సుమారుగా రాష్ట్ర కమిటీ మేరకు 10 రోజుల కిందటే మరి ప్రత్యేక ప్రకటన ఇచ్చడం ద్వారా చాలామంది సుమారుగా ఈరోజు 40 మంది లా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ లా విద్యార్థులుగా లాయర్గా కావాలంటే మరి AIB పరీక్ష మాక్ టెస్టు రేపు జూన్ 7వ తారీఖు జరగబోయేదానికి IAL నిర్వహించినటువంటి పరీక్ష వాళ్ళకి చాలా బూస్ట్గా ఉంటుంది. మరి ఇందులో ఈ పేపర్ యొక్క ప్యాటర్న్ కూడా IAL మరి రాష్ట్ర కమిటీ, సెంట్రల్ కమిటీ, రిటైర్డ్ జడ్జెస్ యొక్క బార్ కౌన్సిల్ ఆధారంగానే ఈ యొక్క నమూనా పత్రం తయారు జరగబడింది. మరి ఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరి చంద్రు సార్ కానీ రాష్ట్ర కమిటీ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు హాజరు కావడం ప్రతి ఒక్కరికి అభినందన తెలుపుతూ ముగిస్తా ఉన్నా. నా పేరు BS రవికాంత్ ప్రసాద్, IAL డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కర్నూలు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో AIB ఎగ్జామ్ 21 ఎగ్జామ్ను కర్నూలు బార్ అసోసియేషన్ కార్యాలయం నందు నిర్వహిస్తున్నాం. ఈ ఎగ్జామ్స్ని ప్రతి సంవత్సరం 2 సార్లు జరుపుతున్నాం. అదేవిధంగా మేము గతంలో కూడా జూనియర్ సివిల్ ఎగ్జామ్స్ కూడా జరపడం జరిగింది. ఇది ఎగ్జామ్ రాబోయే విద్యార్థులకు, లా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగాని నిరంతరం ఈ IAL ఆధ్వర్యంలో జరుపుతున్నాం. ఈ IAL రాష్ట్ర కమిటీ పిలుపు మేరకే ఈరోజు అసోసియేషన్ ద్వారా జరుపుతున్నాం. ఇది ఎంతో ఉపయోగపడుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ విషయాలే కాకుండా న్యాయవాదులకు ఉపయోగపడేటటువంటివి న్యాయవాదులు రచించడం కొరకు కూడా, తర్వాత హెల్త్ కార్డుల విషయంలో కూడా, వెల్ఫేర్ ఫండ్ విషయంలో, జూనియర్ న్యాయవాదులకు ఇచ్చే స్టైఫండ్ విషయంలో కూడా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సంస్థ
ఈ భారత న్యాయవాద సంఘం అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇట్లు కె రంగనాథ్ సార్ ఈరోజు భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్ ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా ఈ మాక్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నాం. దీని ఉద్దేశం ఏమంటే మరి న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించాలంటే మరి ఖచ్చితంగా ఏఐబిఏ ఎగ్జామ్ పాస్ కావాలని చెప్పేసి నిబంధనల మేరకే మరి ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. ఈ ఎగ్జామ్ కూడా మరి ఇంతకుముందు చెప్పినట్లుగా మరి రిటైర్డ్ అయినటువంటి జడ్జెస్ మేధావులతో ఈ క్వశ్చన్ పేపర్ తయారు జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా మరి గతంలో కూడా జూనియర్ సివిల్ జడ్జీలకు కూడా మరి పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా అప్పుడు కూడా మేము ఎగ్జామ్స్ నిర్వహించినాం. ఈ ఎగ్జామ్స్ ద్వారా మరి ఎగ్జామ్స్ రాసే వాళ్లకు న్యాయవాదుల వృత్తిలోకి పోయే వాళ్ళకు కూడా మరి ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారు, మన ఆన్సర్స్ ఎట్లా చేయాలనే ఉద్దేశంలో మరి దీంట్లో కనపరిచారు. కాబట్టి మరి భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ టెస్ట్లే కాకుండా న్యాయవాదులకు సంబంధించినటువంటి న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని, మరి నిరుపేద న్యాయవాదులకు ఇల్లు లేని నిరుపేద న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని, ప్రతి విషయాల్లో కూడా మరి భారత న్యాయవాదుల సంఘం ఈ దేశంలో ఒక న్యాయవాదికి అన్యాయం జరిగినా ముందుకొచ్చి మేము ముందుండి పోరాటాలు నిర్వహించి పోరాటాల ద్వారా న్యాయవాదులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ మరి ఈ ఎగ్జామ్ రాస్తున్నటువంటి జూనియర్ న్యాయవాదులకు బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంక్ యూ తెలియజేస్తూ నా పేరు రాగుల రాముడు, ఐఏఎల్ రాష్ట్ర కార్యదర్శి.